ఈరోజు నువ్వు మంచిగా బ్రతికినా ఎవరి తంటాకి పోకున్నా కూడా ఈరోజు నిన్ను అంటారు. ఏమి చేయకపోయినా నిన్ను అంటారు. అంటారా లేదా? అంటారా? లేనిపోని మాటలు అవి నిన్ను బాధ కలిగిస్తాయి, దుఃఖం కలిగిస్తాయి, నిన్ను కృంగదీస్తాయి, ఆనందించకుండా చేస్తాయి, ఇంకొక మనిషితో మాట్లాడనీయకుండా చేస్తాయి. అది నువ్వు దేవుడితో మాట్లాడు. ఒక్క మాటతో అనేక మంది జీవితాలు నీ ద్వారా సమాధానపరుచుతారు. అంటే ఆయన నుండి వచ్చే మాట, ఆయనతో మాట్లాడిన మాట అంత అద్భుతంగా ఉంటుంది నీ జీవితం. హల్లెలూయా. కాబట్టి మనం దేవునితో చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, నీ వాక్యమును గైకొనుట నాకు నేర్పించు. కొత్త మాటలు కాదు, అవన్నీ ఒట్టి మాటలు ఏం చేయాలంటే కట్టి పెట్టాలంతే, అవి పనికి రావు. దేవునితో సహవాసం ఉంది అనేటువంటిది కనపరుచుకోవాలంటే నువ్వు ఏం చేయాలి? దేవునితో కూర్చొని సహవాసం కలిగి ఉండాలి. పాటలు, వాక్యము, ప్రార్థన, ఇలాగా సహవాసము, ఇలాగ ఆరాధన, ఇవన్నీ మనం ఉన్నప్పుడే నలుగురు